చెప్పాలంటే నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని మర్చిపోవడానికి రామే కారణం మధు. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. నేను ఆఫీస్కి వెళ్ళాక బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. డ్రింక్ చేయడానికి రామ్ నేను పిలుస్తాడా, నువ్వే రామ్ దగ్గరికి వెళ్తావా? రామే పిలుస్తాడు, నేనేం వెళ్ళను. కీర్తి ఏంటి మా టిఫిన్ చేయకుండా ఎక్కడి నుంచి ఉన్నావు? టిఫిన్ చేద్దాం. నేను తర్వాత చేస్తాను రామ్, నువ్వు వెళ్ళు. దామా కలిసి తిందాం. ప్లీజ్ రామ్, నేను తర్వాత తింటాను, నువ్వు తినేసి వర్క్ చేసుకో. ఓయ్ ఏమైంది ఇప్పుడు ఏడుస్తున్నావు? నేనేం ఆడవట్లేదు, నువ్వేం భయపడకు. నీ పక్కన పడుకోనని తినేసాక పిలు, వచ్చి పడుకుంటా. ఇప్పుడు నేను దాని గురించి మాట్లాడలేదు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగా. మధు మధు ఆపు ఆపు ఆపు. మధు సడన్గా ఏంటి ఎలా బిహేవ్ చేస్తున్నావు? నేనేం తప్పు చేశాను రా, నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు? మధు నీకేనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా? నేను నిన్ను మోసం చేయడం ఏంటి? మోసం చేసావురా, నాకు తెలియకుండా నా ఫ్రెండ్తో రాత్రి పడుకున్నావు. మధు అలాంటిదేం లేదు, నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. నేనేం తప్పుగా మాట్లాడలేదు, కరెక్ట్గానే మాట్లాడుతున్నాను. రాత్రి నువ్వు తనతో పడుకున్నావు. తనతో తన రూమ్లో ఉంటే మేమిద్దరం కలిసి పడుకున్నట్టేనా? అబద్ధాలు ఆడికిరా, మీ మాటలు నేను విన్నాను. నైట్ నువ్వు తన రూమ్లోనే ఉన్నావు. అదే అంటున్నా, తనతో తన రూమ్లో ఉంటే మేమిద్దరం తప్పు చేసినట్టేనా? ఏదో లోన్లీగా ఉందని సిగరెట్ ఇవ్వడానికి వెళ్ళా, కాసేపు సరదాగా మాట్లాడా అంతేనే. అబద్ధాలు ఆడికిరా, నేను కీర్తితో మాట్లాడినా? నీకేమైనా మర్తిపోయిందా? ఏమని అడుగుతావు? నా బాయ్ ఫ్రెండ్తో నైట్ పడుకున్నావా అని అడుగుతావా? ఏమని అడుగుతావు? ఏదో ఒకటి అడుగుతాను. నువ్వే తప్పు చేయలేదు కదా, ఎందుకు భయపడుతున్నావు? భయమా? నాకా? అసలు నేనేం తప్పు చేస్తే కదా. మధు తను నీ ఫ్రెండ్, నేను నమ్మొచ్చింది ఇక్కడికి. నువ్వు వెళ్ళి ఇప్పుడు ఇలా అడిగితే ఏమనుకుంటూ చెప్పు. అయ్యో, అసలు ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు నాకు. మధు నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్ము. నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదు, ప్రామిసే. నన్ను అనుమానిస్తున్నావా? లేదు రామ్, లేదు లేదు, నేను నిన్ను అనుమానించట్లేదు. కాకపోతే నైట్ మీరు మాట్లాడుకోవడం నేను విన్నాను రామ్. అవును, నేను తన రూమ్లోకి వెళ్ళాను, మాట్లాడాను, కానీ నువ్వు అనుకున్నట్టు ఏం జరగలేదే, నిజం. రామ్, నాకు నువ్వంటే చాలా ఇష్టం రా. నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు. నేను నీ గురించే బతుకుతున్నాను రామ్. నేనేమైనా తప్పు చేశానా? నన్ను తిట్టు కొట్టు, కావాలంటే జాబ్ కూడా మానేస్తాను. నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఇంకెప్పుడు అనిపిస్తే అప్పుడు నాతో పడుకోరా. నువ్వు తాగు, ఇంకా తాగు, నీకు నచ్చించే, నేనేమన్ను. కానీ వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకోకురా, నేను తట్టుకోలేను, చచ్చిపోతాను. ఏం మాట్లాడుతున్నావమ్మా? నాకు మాత్రం ఎవరున్నారు చెప్పు, నువ్వు తప్ప. అయినా మన ఇన్ని రోజులు లివింగ్ రిలేషన్షిప్లో నన్ను అర్థం చేసుకునేది ఇదేనా? నాకు సెక్స్ ఇంకా డ్రింకింగ్ రెండు వీక్నెస్లు ఉన్నాయి, కానీ నిన్ను మోసం చేసి వేరే వాళ్ళతో తప్పు చేస్తానని ఎలా అనుకున్నావమ్మా? సారీ రా, తప్పు నాదే. నేను ఇలా మాట్లాడుండాల్సింది కాదు.
సారీ రామ్. చిచి పర్లేదు. వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకో, వెళ్ళి కాసేపు పడుకో. వెళ్ళు. హైదరాబాద్ ఇంత అందంగా ఉంటుందా? ఏంటి నైట్లో ఎప్పుడు బయటికి వెళ్ళదా? ఆఫీస్కి పోతా, ఏం పని లేకపోతే నిద్రపోతా, నిద్ర పట్టకపోతే టెర్రస్ పైకి పోతా. ఇంకెప్పుడైనా బయటికి వెళ్ళాలనిపిస్తే నాకు చెప్పు, నేను తీసుకెళ్తా. అవును, నీతో పాటు ఇంట్లో ఎవరు ఉండరా? ఉండరు. ఏ ఎందుకు అని అడక్కు, చెప్తే నేనే బాధపడతా. ఇంకా బాధపడవులే, నేను ఉన్నాను కదా. లైఫ్ లాంగ్ నాతోనే ఉంటావా? చచ్చిపోయేంత వరకు నీతోనే ఉంటా. ఏంటో ఏం అర్థం కావట్లేదు. ఇక నుంచి నీకు అన్నీ అర్థమవుతాయి. రామ్, ఈ రోజంతా నాతోనే ఉండిపోవచ్చు కదా. జీవితమన్నది అర్థం కానిది, గమ్యమే తెలియదుగా, బ్రతుకి చీకటి అయినట్టు ఉన్నది, ఎడారిలో ఎండమావిదా, అయినా సరే నీ కోసమే ఈ నరకంలో జీవించానులే. నీ మాటలే నిపల్లే తగిలి అనుమానమై తరిమే, నీ పరిచయం ప్రేమనుకున్న ప్రాణం తీసి యమపాశమే, నీతోనే నా బ్రతుకనుకున్న నా మనసే చితిపేచావులే. దూరమైపోలేము, దగ్గరైనా లేము, విధి ఆడే వింత నాటకంలో నీ జ్ఞాపకాలే అనుక్షణము గుర్తొస్తుంటే మళ్ళీ నీ దరికి నీ రాలేను. సరిగా నేనున్నా ఎరగా నేనయ్యా, నువ్వెంత హింస పెట్టిన మరణ మౌనంగా నేనున్నా, నీ పరిచయం ప్రేమనుకున్న ప్రాణం తీసి యమపాశమే, నీతోనే నా బ్రతుకనుకున్న నా మనసే చితిపేచావులే. మధు, 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 లే టీ తాగు. నీకెందుకు రామ్ ఇవన్నీ? ఫస్ట్ నువ్వు తాగుమా.
మధు ఫీవర్గా ఉన్నట్టుంది, హాస్పిటల్కి వెళ్దామా? వద్దులే, కొంచెం నీరసంగా ఉంది, అదే సెట్ అయిపోతుంది. రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తా. ఇవాళ ఏమీ ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు రెస్ట్ తీసుకో. వెళ్ళాలి రామ్. మూసుకొని పడుకోమా, మంచిగా రెస్ట్ తీసుకో. పడుకో మంచిగా. కీర్తి, మా ఆఫీస్లో నీకు జాబ్ చూశాను, రేపటి నుండి నాతో వచ్చే. జాబా? నేను నిన్నేం అడగలేదు కదే. అయినా నాకు ఇప్పుడే జాబ్ చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ లేదే. ఎన్ని రోజులని ఇక్కడే ఉంటావే? ఏదైనా జాబ్ చూసుకొని వేరే ఫ్లాట్కి షిఫ్ట్ అయిపో. ఇప్పుడు ఏమైందని జాబ్ అని చంపుతున్నావు? చూసుకుంటుంది నెమ్మదిగా. నేను తనతో మాట్లాడుతుంటే నువ్వు రియాక్ట్ అవుతున్నావేంటి? హే గైస్, మీరెందుకు గొడవ చేసుకుంటున్నారు? మధు, నా వల్ల నీకేమైనా ఇబ్బందిగా ఉందా? అవును. ఇప్పుడేంటి, తన వల్ల నీకేమైనా ప్రాబ్లం వచ్చి పడిందా? నాటకాలు ఆడుతున్నారా మీ ఇద్దరు? మీకు తెలీదా ప్రాబ్లం ఏంటో? మధు, ఏమైనా ఉంటే డైరెక్ట్గా చెప్పవే. మధు నీకేమైనా పిచ్చా? అవును, రోజు నేను ఆఫీస్కి వెళ్ళాక దాంతో పడుకుంటున్నావు కదా, అందుకొచ్చింది పిచ్చి. నైట్ నాతో కాకుండా దాంతో పడుకుంటున్నావు కదా, అందుకొచ్చింది పిచ్చి. మధు నీకు ఆల్రెడీ చెప్పాను అలాంటిది ఏం జరగట్లేదని. నువ్వు చెప్పిన సోదంతా నమ్మేస్తాను మరి. కీర్తి, నీకన్నా తప్పనిపించట్లేదా నా బాయ్ ఫ్రెండ్తో పడుకోవడానికి? మధు, ఇందులో తన తప్పేం లేదు. హో, తప్పంతా నీదా? ఎందుకు రామ్? నేను రోజు నీ దగ్గర పడుకుంటున్నాను కదా, నువ్వు పిలిచినప్పుడు అల్లా వస్తున్నాను. నాకు ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా, నేను ఆఫీస్కి వెళ్ళి అలసిపోయి వచ్చినా, ఆఖరికి నేను పీరియడ్స్లో ఉన్నా కూడా నేను నీ దగ్గర పడుకుంటున్నాను. ఎందుకో తెలుసా? నాకు నువ్వంటే అంత ఇష్టం. తను నా ఫ్రెండురా, పోయి తనతో పడుకున్నావు. ఛీ! నేను వేరే అబ్బాయితో పడుకొని తప్పైపోయింది సారీ అంటే నీకు ఓకేనా? మధు, తెలియకుండా అయింది మధు. నువ్వు నాటకాలు నెంకు. తెలియకుండా జరగడానికి మీరిద్దరు చిన్నపిల్లలు, అమ్మ నాన్న ఆటలాడడానికి. వాడంటే నాకు చాలా ఇష్టమే. నీకు ఒకటి తెలుసా? వాడు నమ్మి చాలా కోపపడతాడు, తిడతాడు, అప్పుడప్పుడు కొడతాడు కూడా. కానీ వీటన్ని తర్వాత చాలా ప్రేమ చూపిస్తాడు. మధు, సారీ, తప్పైపోయింది మధు, ప్లీజ్. చూడు కీర్తి, నీకేదో ప్రాబ్లం అన్నావు, నేను షెల్టర్ ఇచ్చాను. నువ్వు పోయి నా బాయ్ ఫ్రెండ్తోనే. నీతో గొడవ పెట్టుకోవడం నా వల్ల కాదు. నీకు ఒక దండో, ఇక నుండి వెళ్ళిపో అమ్మా. అరే, ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తుంది? లేదా ఈ రోజంతా దాన్ని ఉంచుకొని నైట్ అంతా దాంతో పడుకొని రేపు పొద్దున్నే ఏదో ఫ్లాటో రూమో చూసి దగ్గరుండి వదిలేసి వస్తావా? మధు, మధు, మధు. మధు, ఎక్కడికి వెళ్తున్నావే? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మధు, సారీ, నీకు దండం పెడతానే, ఎక్కడికి వెళ్ళొద్దే. ఇప్పుడేంటి
రోజు పొద్దున్నే లేచి మీకు కావాల్సినవి వండి పెట్టి ఆఫీస్కి వెళ్ళి నీకొక మందు బాటిల్ వాడుకోక మందు బాటిల్ తీసుకొచ్చి మళ్ళీ మీకు కావాల్సినవి వండి పెట్టి మీరిద్దరు రొమాన్స్ చేసుకుంటే నేను చూస్తూ ఏడవాలి, అంతే కదా? అలా కాదు మధు, అర్థం చేసుకో ప్లీజ్. చూసుకొని వాడితో ఉండు. వాడు నీకు బాగా నచ్చాడుగా, వాడికి కూడా నువ్వు బాగా నచ్చావు. మీరిద్దరు కలిసి మధు 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 ప్లీజ్ నీ కాలు పట్టుకుంటాను మధు, ప్లీజ్ మధు. ఎక్కడికి వెళ్ళొద్దు. వదిలేదాన్ని. ఎవరిని బెదిరిస్తుందంట? తింగేమని ఇక్కడి నుంచి. రామును బాగా చూసుకో. వాడికి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి, కానీ చాలా మంచోడు. నిన్ను బాగా చూసుకుంటాడు. నువ్వు కూడా వాడిని బాగా చూసుకో. నువ్వు బాగా చూసుకోలేని తెలిసిందనుకో, నిన్ను వచ్చి మరీ కొడతాను.